పవన్తో సినీ పెద్దల మీటింగ్లో కీలక అంశాలపై చర్చ జరిగింది. ఇవాళ తమందరికీ సంతోషకరమైన రోజు అంటున్నారు అల్లు అరవింద్. కులాసాగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు అపాయింట్మెంట్ కూడా కోరామంటున్నారు. చంద్రబాబు పవన్లకు సన్మానం చేయడానికి సమయం అడిగామంటున్నారు అల్లు అరవింద్. మనస్ఫూర్తిగా అన్ని త్వరలో పరిశ్రమ గురించి అంటున్నారు అల్లు అరవింద్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో సినీ పెద్దల సమావేశం ముగిసింది. ముఖ్యంగా అగ్ర నిర్మాతలంతా కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ కలిసేందుకు ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళారు. పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న కళ్యాణ్తో చాలాసేపు డిస్కస్ చేశారు. చాలా కీలక అంశాలపై చర్చించినట్టుగా చెప్తున్నారు. ఇక ఈ డిస్కషన్ అంతా కూడా సంతోషకరమైందంటూ అల్లు అరవింద్ చెప్తున్నారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అనేక అంశాలపై పవన్ కళ్యాణ్తో కులాసాగా మాట్లాడమంటున్నారు. మరోవైపు చంద్రబాబు అపాయింట్మెంట్ కూడా కోరామంటున్నారు. నిర్మాతలకు సన్మానం చేయడానికి సమయం కూడా అడిగామంటున్నారు. మనస్ఫూర్తిగా అన్ని విషయాలు మాట్లాడమని, త్వరలో సినిమా పరిశ్రమ గురించి రిప్రజెంటేషన్ కూడా ఇస్తామంటున్నారు అల్లు అరవింద్. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వచ్చాము. ఇది ఒక గుడ్ విల్ విజిట్. ఈ విజిట్ మేము కులాసాగా మాట్లాడుకోవడం కాకుండా మేము ప్రత్యేకంగా వచ్చింది చీఫ్ మినిస్టర్ గారి అపాయింట్మెంట్ ఇస్తే మా ఇండస్ట్రీ మొత్తం తరలి వచ్చి, అంటే మా ఛాంబరు ఇతర అన్ని అసోసియేషన్స్ కలిపి ఒకసారి వచ్చి చీఫ్ మినిస్టర్ గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, వీరందరినీ అభినందించడానికి ఒకరోజు మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అని అడగడానికి వచ్చాం. వారు తప్పకుండా త్వరలో అది చేస్తామన్నారు. ఆ పని మీద వచ్చాం. చాలా మనస్ఫూర్తి, చాలా ఆనందపరంలో మళ్ళీ ది ఫిల్మ్ ఇండస్ట్రీ తోటి ఇక్కడికి వచ్చి వారిని అభినందించడానికి మళ్ళీ వస్తాం. థ్యాంక్ యూ. ఏమీ లేదు. టికెట్ అనేది చాలా చిన్న విషయం అండి, దాని గురించి రాలేదు. ఇండస్ట్రీలో విషయాలు కొన్ని మాట్లాడుకున్నాం, కానీ వస్తుంది కదా, అప్పుడు అన్ని సమగ్రంగా మాట్లాడుకున్నాం. సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యల గురించి పవన్ కళ్యాణ్తో కూలంకుషంగా చర్చించామంటున్నారు నిర్మాత అల్లు అరవింద్. ఇక చంద్రబాబు అపాయింట్మెంట్ కూడా కోరామంటున్నారు. ముఖ్యంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరికి కూడా సన్మానం చేయడానికి సమయం కూడా అడిగినట్టు చెప్తున్నారు. ఇవాళ నిర్మాతలు పవన్ కళ్యాణ్ కలిశారు. ఏ ఎజెండాతో నిర్మాతలు కలిశారు, ముఖ్యంగా ఎలాంటి డిస్కషన్ జరిగింది? అంటే ముఖ్యమంత్రి చంద్రబాబుని, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ సమయం కోరడానికి ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ కలిశామని నిర్మాత అల్లు అరవింద్ అయితే చెప్పారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలకు సంబంధించిన అంశంలో వినతి పత్రం సిద్ధం చేస్తాం, తర్వాత ఆ సమస్యలన్నింటినీ కూడా తర్వాత కలిసిన తర్వాత ఇస్తామని కూడా అల్లు అరవింద్ చెప్పారు. పవన్ కళ్యాణ్తో బే ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతలు, పెద్ద ప్రొడ్యూసర్స్ వీళ్ళంతా కూడా వచ్చి పవన్ కళ్యాణ్ అయితే కలిశారు. వాస్తవంగా సినిమా ఇండస్ట్రీ సమస్యల గురించి చర్చించడానికి వచ్చారనుకున్నారు, కానీ సినిమా ఇండస్ట్రీ తరపున ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రబాబు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇద్దరిని కూడా అభినందించడానికి సమయం కావాలని కోరిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో మాట్లాడి చేస్తానని కూడా హామీ ఇచ్చినట్టు అల్లు అరవింద్ అయితే చెప్పారు. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో సినిమా ఇండస్ట్రీ, అదేవిధంగా ప్రభుత్వం మధ్య గ్యాప్ ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల తర్వాత సినిమా టికెట్ల విషయంలో కానీ, సినిమా ఆన్లైన్ బుకింగ్ విధానానికి సంబంధించి కానీ కొత్త రకరకాల జీవోలు తీసుకొచ్చి సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టిందని ఒక పెద్ద విమర్శలు అప్పట్లో ఎదుర్కొంది. చిరంజీవి చొరవ చూపి సినిమా ఇండస్ట్రీని అంతా విజయవాడ తీసుకొచ్చి జగన్తో కూడా సమావేశం నిర్వహించారు. తర్వాత కొంత ఇష్యూ సార్ట్ అయినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో సినిమా టికెట్ రేట్లు పెంపుకు సంబంధించిన నిర్ణయాలు రాలేదు. ఈ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ సమస్యలతో పాటు ప్రభుత్వానికి, అదేవిధంగా ఇండస్ట్రీ మధ్య గ్యాప్ ఉండకూడదు అనే భావనతో ఈరోజు నిర్మాతలందరూ వచ్చి పవన్ కళ్యాణ్ కలిశారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత సినిమా ఇండస్ట్రీ సంబంధించిన ప్రముఖులు ఎవరు రాలేదు కాబట్టి ఈరోజు మర్యాదపూర్వకంగా వచ్చి కలిసి ముఖ్యమంత్రి సమయం కోరారు. అదేవిధంగా ఇద్దరిని అభినందించడానికి ఒక సమయం కావాలని కోరిన నేపథ్యంలో సమయం కేటాయిస్తామని, ముఖ్యమంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని పవన్ కళ్యాణ్ అయితే వాళ్ళు హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా ఆల్రెడీ 3 సినిమాల షూటింగ్ పెండింగ్లో ఉన్న నేపథ్యం, వాటితో పాటు సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొన్న సమస్యలన్నింటి మీద రాబోయే రోజులు, అంటే తర్వాత మీటింగ్లో కలిసిన తర్వాత చర్చిస్తామని అల్లు అరవింద్ కూడా
చెప్పారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి దిల్ రాజు, అల్లు అరవింద్, అశ్విని దత్, అదేవిధంగా మైత్రి మూవీ మేకర్స్ రవిశంకర్ వీళ్ళంతా కూడా, నవీన్ రవిశంకర్ వీళ్ళంతా కూడా హాజరయ్యారు. డి సురేష్ బాబు వీళ్ళంతా అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ సమావేశానికి హాజరయ్యారు. అంటే రాజేష్ బయటికి చెప్పినప్పటికీ ముఖ్యంగా నిర్మాతలంతా కూడా స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళారు, వాళ్ళ కష్టాలు చెప్పుకున్నారు. ఏం కష్టాలు చెప్పుకున్నారు నిర్మాతలు? అంటే ముఖ్యంగా టికెట్ల రేట్లకు సంబంధించి డిస్కషన్ ఎక్కువగా జరిగిందంటూ బయట వార్తలు వస్తున్నాయి. సో ప్రధానంగా రాయితీలు ఇవ్వాలి, టికెట్ల రేట్లు పెంచుకోవడానికి పాత జీవోలన్నీ మళ్ళీ పునఃసమీక్షించుకోవాలి, ఇవన్నీ కూడా మాట్లాడినట్టుగా చెప్తున్నారు. పైకి అయ్యని చెప్పట్లేదు కానీ తర్వాత రిప్రజెంటేషన్ ఇస్తామంటూ చెప్తున్నారు. కేవలం ఇద్దరికి సన్మానం మాత్రం గురించే అడిగామని చెప్తున్నారు. మరి పూర్తిగా పని అయిపోయినట్టేనా? నెక్స్ట్ అంటే చంద్రబాబుని ఎప్పుడు కలవబోతున్నారు? అదే టైము పవన్ కళ్యాణ్ ఆయనతో మాట్లాడి చెప్తారని నిర్మాతలకు చెప్పినట్టు అల్లు అరవింద్ అయితే చెప్పారు. మీనన్నట్టుగానే సమస్యలు చాలా ఉన్నాయి ఇండస్ట్రీకి. ఎందుకంటే గత 3 సంవత్సరాలుగా కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు, పెద్ద బడ్జెట్ సినిమా రిలీజ్ అయినప్పుడు ప్రభుత్వం పూర్తి స్థాయిలో గతంలో ఇచ్చినట్టు వెసులుబాటు అవసరం అవ్వట్లేదు. వాటితో పాటు చాలా ప్రాంతాల్లో మల్టీప్లెక్స్లో కానీ లేకపోతే రూరల్ ఏరియాలో ఉన్నటువంటి మండలాలు ఉన్నటువంటి థియేటర్లో కానీ ఆ రేట్లు అనేవి చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. గతంలో జీవో నెంబర్ 30 తీసుకొచ్చి ఒక టికెట్ రేట్ను ప్రభుత్వమే నిర్ణయించింది. ఆధార్లకే అమ్మాలి, ఎక్కువ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని అప్పట్లో చెప్పింది. ఈ నేపథ్యంలో ఆ జీవోలన్నీ కూడా పునఃసమీక్షించాలి. ధరలు అంటే ఇప్పుడున్నటువంటి బడ్జెట్కు అదేవిధంగా ఇప్పుడున్న ఖర్చులకు అనుగుణంగా సినిమా టికెట్ రేట్లు పెంచాలని నిర్మాతలు కోరుతున్నారు. అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రితో కూర్చున్న తర్వాత ఈ అంశాలనేవి ఆయన ముందు పెడితే ఆయన సమస్య పరిష్కారం చూపుతారని తెలుస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా ఇండస్ట్రీ నుంచి వచ్చారు. ఆయన కూడా తన సినిమాల ఇష్యూస్లో, వకీల్ సాబ్ విషయంలో కానీ ఆ సినిమాల విషయంలో తాను కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సినిమా టికెట్ల వ్యవహారాలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు కాబట్టి సినిమా ఇండస్ట్రీ కష్టాలు ఆయన తెలుసు కాబట్టి ముందుగా ఆయన కలిసి ఈ సమస్యలు ఆయన చెప్పి ఆయన ద్వారా ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్లి ముఖ్యమంత్రి ద్వారా పరిష్కరించుకోవాలని నిర్మాతలు భావించారు. ఎందుకంటే ముఖ్యమంత్రి సుప్రీం కాబట్టి ఆయన ద్వారా పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ అయితే కలిశారు. ప్రాథమికంగా కొన్ని సమస్యలన్నీ ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అభినందన సభ ఏర్పాటు చేసి ఆయన అభినందించడంతో పాటు ఈ సమస్యల పరిష్కారానికి సంబంధించిన ఒక పరిష్కార మార్గాలను కూడా చూపాలని కోరే అవకాశం అయితే కనబడుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే 27వ తారీఖున కల్కి మూవీ రిలీజ్ అవుతుంది. ప్రభాస్ కల్కి మూవీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అది ఇండియా వైడ్ అంటే ప్యాన్ వరల్డ్గా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో భారీ బడ్జెట్తో, ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్తో రూపొందిన సినిమా కాబట్టి ఇప్పటికీ ఆ సినిమా ప్రొడ్యూసర్స్ అశ్విని దత్ కూడా ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. సినిమా టికెట్ రేట్లు పెంచాలని కూడా కోరిన నేపథ్యంలో సినిమా ఇంకా ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆ అంశం మీద కూడా ఈరోజు నిర్మాతలు ఆ అంశాన్ని కూడా ప్రస్తావించినట్టు తెలుస్తుంది.